గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ గృహదేవతాయే నమః. శ్రీ ఇష్టదేవతాయే నమః. శ్రీ గ్రామదేవతాయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవదత్త. గత వారం సాయినాథుడు యోగిరాజ పొంగవుడు, యోగులకే యోగి, మహాయోగి అనేటువంటి సద్గురు సాయినాథుడి యొక్క పరిపాలనా విధానంలో కొన్ని అంశాలు క్లుప్తంగా ఆయన కృపతో ఆ ద్వారకామాయి పలికించిన విధంగా చెప్పుకున్నాం. ఈరోజు ఆయన కృపతో ఆ ద్వారకామాయి సరస్వతి రూపంలో పలికిస్తున్నది ఏమిటంటే, షిరిడీలో సాయినాథుడు నివాసం ఏర్పరచుకోవడం, ఆయన ఒక అలౌకికము, అతర్క్యము, అఘటితమైనటువంటి లీలలను అక్కడ ప్రకటింప చేయడం, ఆ లీలల్లో భాగంగా ఆయన అవతార కార్యం యొక్క భగవంతుడు ఆయన ప్రసాదించినటువంటి అవతార ధర్మాన్ని నిర్వర్తించే భాగంలో సద్గురువుగా ఆయన స్థానాన్ని బదిలీపరుచుకునే దాని భాగంలో అసలు గురువు అంటే ఏమిటనేటువంటి అభిప్రాయాలతో ఆయన ఆ రోజు అక్కడికి వస్తున్నటువంటి ఒక 20 మంది, 15 మంది, 25 మందితో ఆయన పంచుకున్న అనుభవాల్లో ఒక అనుభవాన్ని ఆయన మాటల ద్వారా, సచ్చరిత్రలోని ఆయన చెప్పుకున్న మాటల ద్వారా చెప్పుకుందాం. పెద్దలు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సత్పురుషులందరికీ వారిలో ఉన్న దివ్య స్వరూపమైనటువంటి సద్గురు సాయినాథుడికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఏమైనా ఈ బిడ్డ యొక్క దోషాలు తెలిసి తెలియక విధంగా భాషలో ఉంటే మన్నించమని అర్థిస్తూ మొదలు పెడుతున్నాను. 1887 సంవత్సరం, ఆ సంవత్సరంలో అప్పటికే సాయినాథుడు అప్పటికక్కడికి షిరిడీకి వచ్చి దాదాపు ఒక 30-40 సంవత్సరాలు అయిందని మనకి చరిత్ర, షిరిడీ చరిత్ర చెప్పే విషయాలు. ఆ 1887 సంవత్సరంలో నానా సాహెబ్ చందోర్కర్, ఆ పేరు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నానా అని ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలోనూ వెల్లివేస్తుంటారు బాబా మాటలు వచ్చినప్పుడు. ఆ నానా సాహెబ్ చందోర్కర్ అనేటువంటి మహానుభావుడు, ఆయన సాక్షాత్తు ద్వారకామాయి బిడ్డ అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్ ఎట్లో ఆ కలెక్టర్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవాడంట ఆయన. ఆ పరిస్థితుల్లో ఒకరోజు సాయినాథుడు షిరిడీలో కులకర్ణి అనేటువంటి ఆ గ్రామానికి సంబంధించిన ఒక చిన్న ఉద్యోగం ఒక ఆయన ఉంటే, ఆయన ఆఫీసు పని మీద వారానికి 2 వారాలకు అహ్మద్నగర్ కలెక్టరేట్కి వెళ్తుంటే ఒకరోజు ఆ కులకర్ణి ద్వారా చెప్పంపిస్తారు నానాసాహెబ్ చందోర్కర్కి, ఒకసారి నన్ను చూచి పొమ్మను అని చెప్పి. ఈ మాట విన్న నానాసాహెబ్ చందోర్కర్ ఏమంటా అంటే, ఫకీర్లు వీళ్ళని మేము చూసేది సాధువులు సన్యాసుల్ని, నేను కలెక్టర్ పిఏగా ఉన్నాను, వాళ్ళతో మాకేం పనులు ఉంటాయి, ఇంకా మాతో వాళ్ళకి అవసరాలు ఉంటాయి అని చెప్పి ఒక కొద్దిపాటి విధంగా కులకర్ణికి చెప్పంపించాడు. సరే బాబా కొద్ది రోజులు గమ్ముకొని మరలా కులకర్ణి పోతుంటే, నేను చెప్పానని చెప్పు అని చెప్తాడు. నానాసాహెబ్ చంద్రకర్ కొద్దిగా విసుక్కుంటాడంట. ఏంది ఉద్యోగ బాధ్యతలో ఉన్నాము, పకీలు పిలుస్తుంటారు, సాధువులు అనేక మంది సాధువులు సన్యాసులు సమాజంలో ఉన్నారు, వీళ్ళ దగ్గరికి పోవడం ఏంటా అని పోలా బాబా దగ్గరికి. మరలా కొద్ది రోజుల తర్వాత కులకర్ణి వెళ్తుంటే, నేను రమ్మన్నాను చెప్పు అని కొంచెం స్వరంతో చెప్తాట సాయినాథుడు. మూడోసారి కూడా ఈ మాట విన్న తర్వాత నానా చంద్రకర్ ఆలోచనలో పడతాడు. ఏమైంది, ఒక సాధువు, ఒక సన్యాసి, ఒక పకీరు పిలిచాడు, పోయేస్తాం, చూసి వస్తాం, క్యాజువల్గా, వెరీ సాధారణంగా అనుకుని సరే నేను వస్తున్నాను కానివ్వండి అని చెప్పేసి, మరి సాధువులను సన్యాసులను లేదా సన్యాసులను లేదా ఈ ఫకీర్లను అవధూతలను దర్శించేటప్పుడు ఆ ధర్మం ఏంటంటే వాళ్ళ దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళకూడదట, పూలో పండ్లో దక్షిణో ఏదో తీసుకెళ్ళాలంట. అందులో మహారాష్ట్రలో ఇది చాలా ఎక్కువగా పాటించేటువంటి అంశం అన్నమాట. అని చెప్పేసి ఆయన ప్రయాణ హడావిడిలో ఏమీ తీసుకోకుండా మర్చిపోయి బయలుదేరాడు. సగం దూరం వచ్చిన తర్వాత ఆయనకి మనసుకు స్ఫురించింది, నేనేం తీసుకోలేదే, ఒకవేళ ఇష్టం ఉండిపోతున్నానో ఇష్టం లేకపోతున్నానో, పోతున్నది ఒక ఫకీర్ దగ్గరికి కదా, ఒక సన్యాసి కదా, ఒక సాధువు దగ్గర కదా, ఉత్త చేతులతో తీసుకోపోలేదు, ఆ షిరిడీలో ఏమీ దొరకవు అని అనుకుంటూ
ఆయన వేసుకున్న కోట్, పెట్టి కోట్, ఆ కోట్ జబ్బులో చేపెట్టాడంట. ఈయన ఆశ్చర్యానికి అవధులు లేని విధంగా ఆ కోటులో చీనీ కలకండ కొద్దిగా బాబా అక్కడి నుంచే నీళ్ళు మొదలుపెట్టాడు. మనం తింటుంటాం ఈ ఫ్రూట్స్లో ఉన్న నట్స్ వస్తుంటాయి, వాటిని ఏంటి విప్ప గింజలు, వీటిలో కలుపుతూ ఉంటాం. బాదం పప్పు, పిస్తా పప్పు, ఇటువంటివి, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇటువంటివి 3-4 ప్యాకెట్లు ఆయన కోట్లో కనిపించాయంట. మామూలు సాధారణంగా ఆయన ఒక్క సెకండ్ ఆశ్చర్యపడిపోయి సరే ఇవి ఉన్నాయిలే అని చెప్పి షిరిడీకి వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే బాబాను దర్శించుకోవడం, ఆ మొదటి చూపులోనూ ఈయనకి ఏం తెలిసిందో ఏం అర్థమైందో అర్థం కాలేదు. కానీ ఈయన చూడగానే బాబా నానాదా వచ్చావా అని చెప్పి ఒక ఆప్యాయత, నానా చందోర్కర్ ఊహించాడు, ఒక ఆప్యాయత, ఒక ప్రేమను చూపించి కూర్చున్నాడు. ఆ పిలుపుతోటి ఈయన ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు. ఆ కళ్ళల్లోకి, నానా చందోర్కర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి బాబా అదే మొదటిసారి చూడడం. ఏం జరిగిందో తెలియదు. ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసుకోవడం, కుశల ప్రశ్నలు మాట్లాడుకోవడం, పోయేస్తానని చెప్పి చందోర్కర్ చెప్పాడు. వెళ్ళు నాన్న, మరలా నీవు ఒకసారి రా, ఇప్పుడు వస్తావు, అదే పనిగా రావద్దు నా దగ్గరికి, నీకు ఖాళీ ఉన్నప్పుడు నన్ను చూడడానికి రా అని చెప్పాడంట. ఈ సంఘటన జరిగిన ఒక 20 రోజులకి ఆ రోజుల్లో అహ్మద్నగర్ జిల్లా అంతటా ప్లేగు వ్యాధి వచ్చిందంట. ఈ ప్లేగు వ్యాధికి అప్పటి కలెక్టరు, వీళ్ళందరూ అధికారులు అందరూ కూడా అప్పుడు జరుగుతున్న సంఘటనలకు బిత్తరపోయి ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్లేగు వ్యాధి ఆగుతుంది అనేటువంటి మీమాంసలో ఉన్నప్పుడు నానా చందోర్కర్కు సరే ఒకసారి షిరిడీకి పోయి వచ్చాం కదా సాధు దగ్గరికి, మరలా పోయి వస్తే ఏమవుతుందో ఆయన సలహా తీసుకుందాము అని మనసులో అనుకున్నాడంటే. ఈ లోపల కలెక్టర్ పిలిచి, నానా మొత్తం డిస్ట్రిక్ట్ అంతా నువ్వు బాధ్యత తీసుకొని ఈ ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు సంబంధించిన టీకాలన్నీ వేయించు అని చెప్పి ఆయనకు చెప్పాడంట. అప్పటికే టీకాలు వాడటం అంతా మొదలైంది, అయినప్పటికీ పరిష్కారం కనిపించలే. ఎందుకైనా మంచిది కదా అని చెప్పి నానా ధైర్యం చేసుకొని బాబా దగ్గరికి రెండోసారి వచ్చాడు. బాబా దగ్గరికి రాగానే బాబా ఏం చెప్తాడంటే, నానా కలెక్టర్ చెప్పించేయి అన్నాడంట ఆయన సింపుల్గా. అనేటప్పటికీ ఈ నానా చందోర్కర్ ముందు అవసరం పని జరగాలి, ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆ టీకాలు వేయించాడు. దాని ఫలితం వెంటనే కనిపించి ఆ జిల్లా అంతటా ప్లేగు వ్యాధి నివారణ కావడం నానాను ఆలోచింపజేసిందంట. ఆ సంఘటన బాబా పట్ల ఆలోచింపజేసిన తర్వాత నుంచి ఆ రోజు మొదలుకొని ప్రతి 15 రోజులకు నానా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు ఎన్ని ఉద్యోగ బాధ్యతలు ఉన్నా బాబాను దర్శించేవాడంట. ఆ రాత్రంతా బాబాతో గడిపి మరుసటి రోజు ఉదయాన్నే పోయేవాడంట. నానా వచ్చినప్పుడల్లా తెల్లవార్దులు అక్కడ సత్సంగం జరిగేదంట. నానాకు బాబాకు అపారమైనటువంటి నానా మధ్యలో మెలినటువంటి సందేహాలను బాబా నివృత్తి చేస్తూ కొన్ని సంఘటనల మన జీవనానికి అన్వయిస్తూ చాలా సందేహాలను నివృత్తి చేసేవాడంట. ఆ విధంగా నాన్నకు చెప్పాడట బాబా, నాన్న నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు నన్ను గుర్తించలేకపోయావు, మనది గత 4 జన్మల బంధం నీది నాది, నీతో అవసరం ఉండి పిలిపించుకున్నా నేను అని చెప్పాడంట. అక్కడ మొదలయ్యి ఆ పరిచయలు ఎన్నో నిద్రలేని రాత్రుల్లో సాయినాథుడు సద్గురువుతో గడుపుతూ ఆ సందర్భంలో ఒకరోజు నాన్న బాబా మాట్లాడుకుంటుంటే, నాన్న గురువు గురుధర్మము చాలా గొప్పది, గురువు గురుధర్మము చాలా గొప్పది. ఎంత గొప్పదంటే అత్యంత కఠినమైనటువంటిది గురుస్థానం, గురువు బాధ్యతలు. అంతేకాదు ఈ గురువు ఎట్లా ఉండాలంటే గురువు యొక్క లక్షణాలు తనను ఆశ్రయించినటువంటి ఆ జీవి యొక్క భూత వర్తమాన భవిష్యత్తు ఈ 3 కాలాలు తెలిసి ఉండాలంట గురువుకి. ఉండి ఈ 3 కాలాల్లో ఆయా కాలానికి సంబంధించి ఆ జీవి ఏ నడత నడిచి ఉంటుందో దానికి అనుగుణంగా మార్పునిస్తూ అతని జీవనాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళాలా. అది గురుధర్మం. చాలా కఠినతరమైంది అని చెప్పి నువ్వు ఎవరిని గురువుగా అనుకుంటావో ఆ గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వాళ్ళిద్దరు మామూలు మాట్లాడుకున్న మాటలు అన్నమాట, ఇవన్నీ కూడా వదలొద్దు. ఆ గురువు ఏ రూపంలో ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఏ ఆకారంతో ఉంటాడో, ఆ చర్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా వద్దు నీకు, వాటితో అవసరం లేదు.
ఏ పాండిత్యంతోనూ అవసరం లేదు నీకు అని చెప్తూ, ఈ కాలంలో అంటే ఆ రోజు 100 సంవత్సరాల కిందట 1890 ప్రాంతాల్లో బాబా చెప్పిన మాట, అంటే 100 సంవత్సరాల కిందట బాబా ఆ రోజు నానాకేం చెప్పాడు తెలుసునా? ఈ కాలంలో గురువులు అనేక మంది ఉన్నారు, అపారమైన జ్ఞాన భండారాలు, వాళ్ళు వేదాలు వల్ల వేస్తారు, అఖండ జ్ఞానంతో కూడినటువంటి ఉపన్యాసాలు అనేకలు ఇస్తారు, అద్భుతమైన పాండిత్యాన్ని సమాజానికి తెలియపరుస్తారు. కానీ నామను గట్టెక్కించలేరు, మనల్ని గట్టెక్కించలేరు. మాటలు అద్భుతంగా చెప్తారు, గొప్పగా చెప్తారు, దానికి ఎన్నో వేషభాషలు వేస్తారు, కానీ ఈ జీవిని కడతేర్చలేరు. వాళ్ళు గమ్యాన్ని తెలుపలేరు. వాళ్ళ గమ్యమే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకనంటే పుస్తకాలు చదివి 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 రాటు తేలిపోయి ఆ పుస్తక విజ్ఞానాన్ని ఒక లైబ్రరీ గ్రంథాలలాగా వాళ్ళు నిక్షిప్తమైపోయి ఏ విషయానికైనా ఎక్కడికైనా రెడీ రెకానర్ అంటాం మనం, అప్పటికప్పుడు చూసుకునే విధంగా మాట్లాడగలరే. కానీ ఆ మాటల్లో కూడా ఎట్లుంటుందంటే వాళ్ళ భావ స్పష్టత, తెలియని అహంకారంతో ఉంటారు. నాకు తెలుసు అనేటువంటి అహంకారం వాళ్ళలో ఉంటుంది. ఆ కొద్దిపాటి అహంకారం కారణంగా వాళ్ళు మనల్ని గట్టెక్కించలేరు. కాబట్టి వీళ్ళతో, ఈ పుస్తక భాండాగారాలతో కూడా వద్దు నీకు అని చెప్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి, ఈరోజు సమాజం మారిపోయింది. ఈరోజు సమాజంలో సామాజిక ధర్మం లేదు, నైతిక ధర్మం లేదు, ఆధ్యాత్మిక ధర్మం లేదు అని బాబా చెప్పడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఈ మూడు లేవు. నైతికతకు అర్థం మారిపోయింది, సామాజిక ధర్మానికి అర్థం మారిపోయింది, ఆధ్యాత్మిక ధర్మానికి అర్థం మారిపోయింది. కొద్దిపాటి పుస్తక జ్ఞానాన్ని పెట్టుకొని గురువు అని పిలిపించుకోవడం ఒక్కొక్క సామాజిక స్థాయి, సోషల్ స్టేటస్ అంటే అదొక స్థాయి అనమాట. గురువు అని పిలిపించుకోవడం అదొక ఉన్నతమైన ఇది. ఒక కలెక్టర్ని పిలిపించుకోవడం ఎంత విలువ ఉంటుంది, అట్లాగే గురువు అని పిలిపించుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. తర్వాత ఈ శిష్యులు కూడా ఆయన దగ్గర నేను శిష్యుడు అని చెప్పుకోవడం కూడా ఫ్యాషన్. ఆ రోజుల్లోని భావంలో సాయినాథుడు వెలిబుచ్చాడు. చూడండి, 100 సంవత్సరాల క్రితం అట్టుంటే మరి ఈరోజు పరిస్థితి సమాజంలో ఎట్లుంది? గురువుని పిలిపించుకోవడానికి తాహతపడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఈయన చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి ఈయన మహాగురువు అని చెప్పి ఆయన చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ గురువును వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారో మనకు తెలియదు. ఆ గురువు వీళ్ళ శిష్యులుగా ఎందుకు ఎంచుకున్నాడో మనకు తెలియదు. మరి మొత్తం మీద బాబా చెప్పిన మాటలు, ఆ రోజు మాట్లాడిన మాటలు ఆ గ్రంథాల ప్రకారం చూస్తే గురువుని పిలిపించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది, శిష్యుడిగా ఉండడమో ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు పరిస్థితుల్లో ధనం అనే దానికి అపారమైనటువంటి ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం చాలా తనని ఈ సమాజం మొత్తాన్ని కూడా డబ్బు నడిపిస్తున్నది, ధనం నడిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో మన సంబంధాలు ప్రతి ఒక్కటి కూడా ఒక వ్యక్తి ఒక గురువుని ఆశ్రయించాడన్నా, ఒక గురువు ఒక వ్యక్తిని స్వీకరించాడన్నా ధనం అనేటువంటి అంశం మీదనే నడుస్తూ ఉన్నది. అంటే ఈ వ్యక్తి ఆ గురువును ఆశ్రయించడంలో ఏదో ఒక ప్రయోజనం, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనం ఉంది, ఆ గురువు ఇతన్ని స్వీకరించడంలో స్వార్థ ప్రయోజనం ఉంది. ఈ పరిస్థితుల్లో మన మనోవ్యవస్థ, ఆలోచన విధానాన్ని కోల్పోయి మనం ఏమిటో తెలుసుకోకుండా, ఏం అడగాలో తెలుసుకోనీయకుండా వాళ్ళ భాష ద్వారా మనల్ని అణిసిపెడుతూ, నిజంగా మనం పొందవలసింది ఏంది పొందనీయకుండా, మన అవసరాన్ని కూడా గుర్తించనీరు వీళ్ళు, పొందనీయకుండా మనం ఏ రకంగా లోనైపోయి ఉంటామంటే ఆ ధన వ్యామోహంలో పడిపోయి అన్ని ధర్మాలు మనం చేయవలసినటువంటి ఆయా సందర్భాన్ని బట్టి ఏమేం పనులు చేయాలో చేయనీయకుండా తనదైన ముద్ర వేస్తూ ఆ గురువు కాలాన్ని నడిపించుకుంటాడంట ఈ శిష్యుడి ద్వారా. కొద్ది కాలం అయ్యేటప్పటికీ ఈ శిష్యుడికి ఏ భావంతో ఎప్పుడైతే ధనం అనేటువంటి భావాలు వచ్చేస్తున్నాయో ఆ గురువు అనే స్థానానికి విలువ లేదు, ఇక్కడ వచ్చేసి ఈ శిష్యుడు అని చెప్పుకునే దానికి విలువ లేదు అని బాబా చెప్పిన మాట. అందుకే బాబా ఏం చెప్పుకున్నాడంటే, నేను గురువును కాదు, బాబా స్పష్టంగా చెప్పుకున్నాడు, నేను గురువును కాదు, మా మార్గం వేరు, మా రూటే వేరు, గురువు అని పిలవద్దని చెప్పుకున్నాడు ఆయన. ఎందుకు? ఆ గురుస్థానం చాలా కఠినంగా ఉంటుందంట.
గురువుని పిలిపించుకుంటే వచ్చే జనాభా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈరోజు పరిస్థితి ఎట్టయిపోయిందంటే వాస్తవంగా సమాజం పోకట కూడా అట్లాగే ఉంది. గురువుని పిలిపించుకోవడమే చాలా గొప్ప స్టేటస్ సింబల్ అయిపోయింది ఈరోజు. ఆ గురువుకు సేవ చేసుకున్నానని చెప్పుకొని భావించుకోవడం పెద్ద స్టేటస్ సింబల్ అయింది ఈరోజు. అయిపోయి కొద్ది కాలం తర్వాత ఏమైపోతుందంటే అది ఏ పరస్పర ప్రయోజనాలు పొందకుండా ఉంటారో వీడికి అక్కడ ఆ గురువు పట్ల విముక్తిగా కలుగుతూ ఉంది. చాలామందిని చూస్తున్నాం ఇటీవల సమాజంలో మన చిన్న వయసులో మనవి ఇటీవల సమాజంలో అయితే చాలా చూస్తూ ఉన్నాం మనం. ఆ గురువు పట్ల ఏమవుతుంది విముక్తి వచ్చేస్తూ ఉంది. ఎందుకని ఏదైతే ఏ ప్రయోజనాన్ని అయితే ఇప్పుడు డబ్బుతో సంబంధాలు మానవ సంబంధాలని కూడా డబ్బుతో కూడిపోయినాయి. ఆ డబ్బు ద్వారా వచ్చేటువంటి సుఖం శాంతి సంతోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోబడిపోయింది. ఈ మనకు ప్రబోధించేటువంటి భగవద్గీత, భారతం, రామాయణం, ఖురాన్, బైబిల్ లాంటి మహాగ్రంథాలు కూడా ఆ గ్రంథాలు మనకు ప్రబోధించేటువంటి సారాంశం అంతా కూడా ఈ ఆర్థికపరమైన భావనలతో సప్రెస్ అయిపోయి వాటికి మించి అవి కూడా మనకేమో ఆర్థిక ఉన్నతిని ఇస్తాయా అనే రీతిలో మానవుడు ఆలోచించే స్థాయికి ఎదిగాడు ఈరోజు. ఎప్పుడైతే ఎదిగాడో ఆ గ్రంథాలకు కూడా విలువ లేకుండా అవి ఏవైతే మనకు మానవత్వ విలువను ప్రబోధించే వాటికి విలువే లేకుండా పోయింది. ఉన్న విలువ వల్ల డబ్బు అనే ప్రధానమైన అంశం దగ్గర ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏమైపోయింది దానికి సంబంధించినటువంటి అంశాలను మానవుడు తన జీవన ఈరోజు ఎంత లగ్జరీ ఎంత సుఖమైన స్థితిలో మానవుడు ఉన్నాడంటే భౌతికమైన సుఖంలో అందరం ఎత్తుకు ఎదిగాడు. తన మేధస్సులంతా పెట్టాడు, అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. కానీ ఎక్కడో అశాంతి 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 అశాంతి. లేదా ఎక్కడెక్కడో గురువులు ఎత్తుక్కుంటూ పోతున్నాడు ఈరోజు. అక్కడికి పోతే ఈయన అనుకున్నది పొందుతున్నాడంటే పొందడం లేదంట. పొందకపోయేటప్పటికి ఏం చేస్తున్నాడు, ఓహో ఈ గురువు దగ్గరికి 100 మంది పోతున్నారు, 100 మందిలో 3 జరిగింది కాబట్టి ఇంకొక గురువు అని పోతాడంట. ఆ గురువు దగ్గరికి పోయేటప్పటికి అక్కడ 1000 మంది ఉన్నారు, 1000 మందిలో 100 మందికి జరిగింది కాబట్టి వీడు కూడా లాభం లేదు, 10,000 మంది వచ్చే గురువు అని ఎతకతాడంట అని బాబా చెప్పిన మాటలే సార్. సాయిబాబా ఆఫ్ షిరిడీ యూనిక్ సెయింట్ అనేటువంటి పుస్తకాన్ని చదివితే ఈ విషయాలన్నీ వస్తాయి మనకి. అందులో అంశాలే చెప్తున్నాను నేను. విఘ్నులైన సత్పురుషులందరూ అర్థం చేసుకోగలరు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళేటప్పటికి లాస్ట్కి ఆ గురువు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే లౌకిక బంధాల్లో ఆ గురువు కూడా చిక్కుకుపోయినాడో అతను అంతవరకు ఏ గురు సాధనలో పొందినటువంటి అనుగ్రహం పాత్ర ఏదైనా ఉందంటే అది కోల్పోయి ఈ శిష్య బృందం అనే వాళ్ళ మధ్య నలిగిపోయేసేసి ఆ పవిత్రతను కోల్పోతున్నాడంట. ఎందుకని ఇక్కడ దీంట్లో చాలా పాయింట్లు వస్తాయి. ఎక్కడొస్తాయంటే సహజంగా గురువు అనగానే గురువు పట్ల ఏం ఉండాలా, విశ్వాసం ఉండాలి. గురువు పట్ల ఏం ఉండాలా, బాబా చెప్పిన మాట శ్రద్ధ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసానికి అర్థం తెలియకుండా విశ్వసిస్తున్నామంట మనం. సత్యం అనే దాని పట్ల అర్థం తెలియకుండా సత్యాన్ని గురించి మాట్లాడుతున్నామంట మనం. ఈ విశ్వాసం అనే దానికి అర్థం తెలియదు, సత్యానికి అనే దానికి అర్థం తెలియదు మనకి. ఎందుకని ఎప్పుడైతే మనకు ఈ గ్రంథాలు ప్రబోధించిన ఆ విలువలను మర్చిపోయి జీవనంలో మనం సుఖాన్ని శాంతిని సంతోషాన్ని ఏ రూపంలో అయితే మనం అనుకున్న రీతిలో కోరుకుంటున్నామో, గురువు చెప్పిన రీతిలో కాదు మనం అనుకున్న రీతిలో కోరుకుంటున్నామో, వీటికి కోరుకున్న సందర్భంలో ఈ విశ్వాసం సత్యం అనేది మరుగున పడిపోయినాయంట. అవి దానికి ఉదాహరణ కూడా చెప్తాడు ఆయన. ఇప్పుడు మీరు వింటూ ఉన్నారు, ఈ మాటలు వింటూ ఉన్నారు, నా ఉద్దేశంలో మీరు వినడంలే, అదేందండి అని మీరు అడగచ్చు. నిజంగా మీరు వినడంలే, ఏం వినడం లేదు, వినకపోతే మాకు ఎట్లా అర్థమవుతుంది మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 నిమిషాల మాటలు మాట్లాడడంలో మీరేం ఆలోచిస్తున్నారు తెలుసునా? ఈ మాటలు నేను ఏ పుస్తకంలో ఉన్నా ఎక్కడన్నా చదివున్నానా, ఇంతవరకు నేను పొందినటువంటి అనుభూతులు లేదా ఏ గురువు దగ్గరికన్నా పోయి ఉంటే ఈయన చెప్పే మాటలు అక్కడికి సమన్వయంతో ఉన్నాయా లేదా, వాటికి సరిపోతున్నదా లేదా, లేదు నా గత అనుభవాలు ఏదన్నా ఉండుంటే ఆ అనుభవాలకి ఈ మాటలకి సంబంధం ఉందా లేదా అని ఆలోచిస్తుంటారు మీరు. ఇప్పుడు 100% ఇది వాస్తవం. ఎందుకనంటే తప్పదు. మనం ఏంటంటే మానవుడు విచక్షణతో ఎవరేది చెప్పినా అయిన పరిస్థితి అన్నమాట. నికరం లేదు, శ్రద్ధ ఉండదన్నమాట. ఉండదు లేదని బాబా చెప్తున్న మాటలు అవన్నీ శ్రద్ధ లేదంట. ఆ శ్రద్ధ కలిగిన వాడు ఎట్టుంటాడంటే ఒక గురువుని ఎన్నుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ వినాలని అనుకుంటాడో గురువు మాటలో ఇవన్నీ ఆలోచించడంట.
మైండ్ స్టిల్ స్టాండ్ స్టిల్, అంటే మనసు ఏకీకృతం అయిపోద్ది అక్కడ. ఆయనే సర్వస్వం, ఆయనే మొత్తం నాకు అనేటువంటి భావానికి స్పష్టంగా వచ్చేసి ఇంకా వేరే ఏం ఆలోచన లేకుండా వింటుంటాడంట. దాన్ని బాబా శ్రద్ధ అని చెప్పింది. బాబా శ్రద్ధ అనే పదాన్ని వాడింది అంత పవిత్రమైనటువంటి స్థితిని. విశ్వాసం అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆ గురువు చెప్పేటువంటి మాటలను నువ్వు నేను నమ్ముతున్నానని చెప్పి నువ్వు భావించుకుంటున్నావు, వాస్తవంగా నమ్మడం లేదంట. ఇప్పుడు ఎట్లా వినలేదో బహుశా ఈ మాట ఎవరు కాదనలేరు అనుకుంటా. ఇప్పుడు మీరు ఎదురు కూర్చొని మీరు కూడా కాదనలేరు. ఎందుకు? మీరు విన్నవి కొన్ని ఉండుంటాయి, మీరు చదివినవి కొన్ని ఉండుంటాయి, మీరు తెలుసుకున్నవి కొన్ని ఉండుంటాయి, అనుభవం చెప్పింది కొన్ని ఉంటాయి. వీటన్నిటినీ సమన్వయపరిచేదానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఆటోమేటిక్గా ప్రయత్నిస్తుంటారు. ఈ మాటలకి ఆ మాటలకి తేడా ఏముంది, సంబంధం ఏముంది అని. అంటే శ్రద్ధ లేదు, ఆలకిస్తున్నవే కానీ వినడం లేదంట అని నాన్నకి చెప్తున్నాడు బాబా ఆ రోజు. కాబట్టి శ్రద్ధ అనే దానికి అర్థం మనం అనుకునే శ్రద్ధ కాదు నాన్న. విశ్వాసం అనుకునే దానికి కూడా మనం అనుకునే విశ్వాసం కాదు. ఆ విశ్వాసానికి అర్థం తెలియకుండా నేను గురువును విశ్వసిస్తున్నాను చెప్పి నటిస్తున్నామంట మనం. కాబట్టి గురువులు వెంట పరిగెత్తి అలసిపోవాక, కాలం అట్టుంది. కాబట్టి నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు, ద్వారకామాయిని దర్శించుకోపో అని చెప్పాడంట సాయినాథుడు నానా చందోర్కర్కి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, గురువని చెప్పించుకోవడం చాలా సులభం, పిలిపించుకోవడం చాలా సులభం, జనాభాను రప్పించుకోవడం చాలా సులభం. కానీ వాళ్ళు ఏ ప్రయోజనాలతో ఆ గురువు వెంటబడుతున్నారనేటువంటిది ఆ గురువు కూలంకషంగా తెలిసి ఉండాలంట. ఆ గురువుకి కూలంకషంగా తెలిసినప్పుడే వాళ్ళకు ఏదైతే మార్గాన్ని వాళ్ళు కోరుకుంటున్నారో ఆ మార్గంలో ఉండేటువంటి మంచి చెడులు బేరీజు వేసి వాళ్ళతో ఇది తప్పు అని చెప్పి ఏ గురువు చెప్పడంట. బాబా ఎప్పుడు చెప్పలేదంట, ఇది తప్పు అని చెప్పలేదంట. ఒకే సలహా ఇచ్చేవాడు ఆయన. ఇది చెయ్యొద్దని ఎప్పుడే చెప్పలా బాబా. మీరు సత్చరిత్ర అంతా చూడండి, ఇది తప్పు అని ఆయన కూడా పలకల. ఒక సంఘటన ఆచరించేవాడు ఆయన, మిగతాది నీ ఇష్టం అని చెప్పేవాడు. అందుకే బాబా ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో ఒక మెసేజ్, యూ కెనాట్ నో మీ అంటిల్ యూ నో యువర్ సెల్ఫ్. సిన్స్ ఐ నో మై సెల్ఫ్ ఐ నో యూ ఇన్ అండ్ అవుట్ అని ఇంగ్లీష్లో ఒక ఇదనమాట. నీవు నన్ను తెలుసుకోలేవు, ఎందుకని? నీ గురించి నీకు తెలియదు కాబట్టి. నా గురించి నాకు తెలుసు కాబట్టి నీవు లోపల బయట సర్వం నాకు తెలిసింది చెప్పి సాయిబాబా ఒక సందర్భంలో వాడాడంటే పదాన్ని. ఎందుకంటే సర్వాంతర్యామి ఆయన, సర్వవ్యాపితుడు. మనం ఏమనుకుంటున్నామంటే నాకు తెలుసు, నేను ఆయన ఎంత భక్తుడిని తెలుసా, ఆయన్ని విశ్వసించినట్టుగా ఎవరిని విశ్వసించలే అన్నప్పుడు ఈ పదాలు ఆయన వాడిన పదాలు అన్నమాట. విశ్వాసం అనే దానికి అర్థం తెలియదంట మనకి. దేని విశ్వాసం అనాలా అంటే లౌకికమైన బంధాలతో ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తూ ఒక గురువును ఆశ్రయించావంటే నీ ఉనికిని నువ్వు కోల్పోయావు అక్కడ, అంతే. నీవు అనేది లేకుండా నీ అవసరాన్ని నువ్వు అనుకున్న గురువు అనే భ్రమలో పడి ఆ గురువు నెత్తి మీద పెట్టిపోతున్నావు, అంతేగా. మా గురువుకి చెప్పుకున్నాను అంటున్నావు. ప్రతి ఒక్కరి మధ్య ఏం చేస్తున్నారా, అంతా మా గురువుకి తెలుసులే. ఏం చెప్తాడంటే ఒక సందర్భంలో ఒక మెసేజ్, యూ కెనాట్ నో మీ అంటిల్ యూ నో యువర్ సెల్ఫ్. సిన్స్ ఐ నో మై సెల్ఫ్ ఐ నో యూ ఇన్ అండ్ అవుట్ అని ఇంగ్లీష్లో ఒక ఇదనమాట. నీవు నన్ను తెలుసుకోలేవు, ఎందుకని? నీ గురించి నీకు తెలియదు కాబట్టి. నా గురించి నాకు తెలుసు కాబట్టి నీవు లోపల బయట సర్వం నాకు తెలిసింది చెప్పి సాయిబాబా ఒక సందర్భంలో వాడాడంటే పదాన్ని. ఎందుకంటే సర్వాంతర్యామి ఆయన, సర్వవ్యాపితుడు. మనం ఏమనుకుంటున్నామంటే నాకు తెలుసు, నేను ఆయన ఎంత భక్తుడిని తెలుసా, ఆయన్ని విశ్వసించినట్టుగా ఎవరిని విశ్వసించలే అన్నప్పుడు ఈ పదాలు ఆయన వాడిన పదాలు అన్నమాట. విశ్వాసం అనే దానికి అర్థం తెలియదంట మనకి. దేని విశ్వాసం అనాలా అంటే లౌకికమైన బంధాలతో ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తూ ఒక గురువును ఆశ్రయించావంటే నీ ఉనికిని నువ్వు కోల్పోయావు అక్కడ, అంతే. నీవు అనేది లేకుండా నీ అవసరాన్ని నువ్వు అనుకున్న గురువు అనే భ్రమలో పడి ఆ గురువు నెత్తి మీద పెట్టిపోతున్నావు, అంతేగా.
మా గురువుకి చెప్పుకున్నాను అంటున్నావు. ప్రతి ఒక్కరి మధ్య ఏం చేస్తున్నారా? అంతా మా గురువుకి తెలుసులే, అంతా బాబాకి తెలుసులే, అంతా ఆయనకి చెప్పుకున్నావులే. ఏం చెప్పుకున్నావు నువ్వు? అంటే నువ్వు ఎస్కేప్ అయి తప్పించుకుంటున్నావు, నీ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నావు, తప్పించుకునేదానికి ప్రయత్నిస్తున్నావు, నువ్వు నటిస్తున్నావు. నేను గురువు మీద పెట్టానని చెప్పి. నువ్వు గురువు దగ్గర పెట్టింది ఏంది? విశ్వాసాన్ని కాదు పెట్టింది. గురువు దగ్గర పెట్టింది ఏంది? శ్రద్ధని కాదు పెట్టింది. గురువు దగ్గర పెట్టింది ఏంది? ఓర్పుని కాదు పెట్టింది. నీ ఆర్థిక అవసరాలను, నీ కుటుంబ అవసరాలను, నీ మదిలో మెదిలే మాలిన్యాలను అక్కడ పెట్టానని చెప్పి ఆయన చెప్పాడు కదా. ఏకాదశ సూత్రాల్లో 8వ సూత్రం, మీ భారంలో నాపై పడవేడి నేను మోసేదను అని ఒకటి వల్లె వేసుకొని బాబా నీ పాదాల దగ్గర పెట్టేసి, ఏం పెట్టావా? నా కూతురికి ఉద్యోగం కావాలి బాబా, నా కూతురికి నా కొడుకు పెళ్లి కావాలి బాబా. ఇవి మనం పెడుతున్నాం ఆయన దగ్గర. అందుకే ఆయన చెప్పింది ఏంది? నా దగ్గర ఖజానా చాలా పెద్దదిరా, తీసుకెళ్లేవాడు ఒక్కడూ రావట్లేదురా అని కొట్టుకున్నాడంట ఆయన లబలబలబా అంట. ఎందుకంటే గురువు, గురుతత్వము, గురుధర్మం అనేటువంటిది పరమ పవిత్రం. కనిపించిన వాళ్ళల్లా, గడ్డం పెంచుకున్న వాళ్ళల్లా మనకు గురువు కాదని ఇండైరెక్ట్గా బాబా సూచిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఈ విషయంలో ఒక మాట, ఒక అవధూత సాంప్రదాయం, అవధూత శంకర్ మహారాజ్, మహావధూత ఆయన, వీళ్ళంతా సమకాలీకులు. ఆ శంకర్ మహారాజ్ ఆయన ఫోటోగ్రాఫ్ చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఒక తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని నల్లటి జుట్టుతో ఉంటాడనమాట. ఇట పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు ఆయన. ఆయన పక్కన ఒక బ్రాందీ బాటిల్, సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే ఉంటుంది. ఆయన ఫోటోని మీరు చూడాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి గాణగాపూర్లో దత్తాత్రేయుడు నిర్గుణ పాదుకులకు ఎదురుగా, దత్తాత్రేయుడు పక్కన నృసింహ సరస్వతి, ఒకవైపున సాయినాథుడు, ఇంకొక వైపున గజానన మహారాజ్, ఇంకొక వైపున స్వామి సమర్థ, కిందన ప్యాంటు చొక్కా సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టతోటి శంకర్ మహారాజ్ ఫోటో చూడొచ్చు. మీరు కూడా ఇప్పుడు కూడా చూడొచ్చు. అందరూ కూడా తెలుసుకోండి ధర్మాన్ని, గురుధర్మము, గురుతత్వము, సాయినాథుడు, ఆయన మనల్ని పాలించే విధానము. ఒక తల్లికి 3 బిడ్డలైతే ఆ 3 బిడ్డలకి ఏ టైంలో ఏం కావాలో తల్లికి తెలుస్తుంది. తదనుగుణంగా తల్లి ఆ బిడ్డలను పెంచుకుంటుంది. కానీ 3 బిడ్డలకు తల్లి అయితే ఈమె. ఇదే విధంగా ఈ విశ్వానికి జగజ్జనని ఆదిశక్తి అన్నమాట ద్వారకామాయి. ఆమె పెంపకం ఎట్లుంటుంది అనంటే, ఈ నానా ఉదాహరణే. అసలు నానాకు ఏం చెప్పాడంటే వచ్చే వారం దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. కాబట్టి గురుతత్వంలోకి వచ్చేటప్పటికీ మానవుడు తన్ను తాను మోసగించుకుంటూ ఒక గురువుని నమ్మానని చెప్పి భావించుకొని ఎక్కడైతే తన ప్రయోజనాలు నెరవేరవో ఇంకో గురువుని వెతుక్కుంటూ ఈ రకంగా తన వాస్తవ ఉనికిని కోల్పోతున్నాడంట అని సద్గురు సాయినాథుడు నానా చందోర్కర్తో ఆ రోజుల్లో చెప్పినటువంటి మాటలను యథాతథంగా మీతో పంచుకుంటున్నాను. కాబట్టి సత్పురుషులు, సద్భక్తులు అయినటువంటి ఈ మాటల్ని ఈ క్షణం వరకు విన్నటువంటి మహానుభావులందరికీ వినయపూర్వక నమస్కారాలతో విన్నపం ఏందంటే, మనస వాచ కర్మణ శ్రద్ధ, పరిపూర్ణమైన శ్రద్ధతోటి ఆ సద్గురు సాయినాథుడి పాదాలు పట్టుకొని వేడుకోండి, 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 వేడుకోండి. ఎందుకంటే ఈ జీవన్నాటకంలో, ఈ జగన్నాటకంలో వీటిని దాటితే గట్టెక్కించగల ఒకే ఒక వ్యక్తి ఆ సాయినాథుడు. కాబట్టి ఈ రోజుకు ఈ మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన సాయినాథుడికి మనసా వాచ కర్మణ వినయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త మహారాజ్.